మార్చుకోకపోతే ఆ 11 కూడా ఉండవు. నీవు 11 కూడా కాదు, ఒకటి కూడా ఉండదేమో. ఐ బిలీవ్ దట్. ఇప్పటికైనా రియలైజేషన్ వస్తుందేమంటే మీలో ఆ రియలైజేషన్ వచ్చే విషయం కనిపించట్లే జగన్ రెడ్డి గారు. అమరావతి మీద విషం కక్కడం మానుకో. సలహాలు ఇవ్వు, సూచనలు ఇవ్వు, ఓకే. విషం కక్కడం మానుకో. టైము గ్యాప్ వస్తే సంవత్సరాలు ఇదైతే ఎస్కలేషన్ ఉండదా? ఎస్కలేషన్ ఉండదా? రేట్లు పెరగవా? నువ్వు 5 ఏళ్ళు దాన్ని చంపేస్తే, 5 ఏళ్ళు నిర్మాణాలు ఆగిపోతే, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నిర్మాణాలు మొదలు పెడితే ఇటుక రేట్లు, సిమెంట్ రేట్లు, స్టీల్ రేట్లు, లేబర్ రేట్లు, అన్ని రేట్లు పెరగవా? అది మినిమం కామన్ సెన్స్ కదా. నువ్వు చేస్తున్నావు కదా నిర్మాణాలు. నువ్వు ఇండైరెక్ట్గా నీ బినామీలతో కన్స్ట్రక్షన్ రంగంలో పాతుకుపోయావు కదా. నీ బినామీలు, నీ బాబాయ్, నీ అన్నదమ్ములు అందరూ అందులోనే. ఇక్కడే కదా సంగారెడ్డి దగ్గర 2500 ఎకరాలు నీ బినామీలు వేశారు కదా. 2500 ఎకరాలు అలాంటివి చాలా ఉన్నాయి. అక్కడి దాకెందుకు? నువ్వేం చెప్తున్నావు? 4000 నుంచి 4500 స్క్వేర్ ఫీట్ ఖర్చు పెడితే లగ్జూరియస్గా అంతర్జాతీయ స్థాయిలో కట్టొచ్చు అని చెప్తున్నావు. పద వెళ్దాం. ఇది సవాల్ నీకు సవాల్. నువ్వు చంద్రబాబుకు సవాల్ వేసావు కదా, నేను సవాల్ చేస్తున్నా. ఇద్దరికీ ఆమోదయోగ్యమైన ఒక బిల్డర్నో, లేకపోతే ఒక ఆర్కిటెక్ట్నో, లేకపోతే ఈ అంచనా వేసేవాళ్ళనో తీసుకెళ్దాం. ఎక్కడికి? ఋషికొండ. 30,000కి ఎస్ఎఫ్టీ తక్కువ ఉంటే, నువ్వు కట్టిన ఖర్చు 30,000కి ఎస్ఎఫ్టీ పైనే ఉంది కానీ తక్కువ లేదు. అది నిరూపిస్తే ఎప్పుడు ఏం చేస్తావు? నువ్వు దేనికి ఒప్పుకుంటావు? నువ్వు అక్కడ కట్టిన కన్స్ట్రక్షన్, అందులో పెట్టిన ఇవన్నీ లెక్కేస్తే ఎస్ఎఫ్టీకి 30,000, 30,000 రూపాయలు పెట్టి స్క్వేర్ ఫీట్కి, చదరపు అడుగుకి 30,000 ఖర్చు పెట్టి కట్టి ఇక్కడికి వచ్చి తగుందునమ్మా అని అన్నీ వదిలేసి నీతులు చెప్తావా? 4,000 నుంచి 4,500కి అయిపోతుందా? ఒక రాజధాని నిర్మాణం ఒక మాన్యుమెంట్ లాగా కట్టాలి అనుకుంటే 8,000 ఇది చేస్తే దాన్ని కూడా కుళ్ళుకుంటున్నావు, ఏడుస్తున్నావు, చాలా బాధలు పడుతున్నావే. ఇదా అమరావతి మీద ముందు అక్కస్మా అనుకో. ఇక ఫైనల్ పాయింట్ లిక్కర్ అండి. లిక్కర్ గురించి 2 గంటలు చెప్పాడు. మొత్తం 2.5 గంటల్లో ముందు అరగంట అంతా ఇది మాట్లాడాడు. ఎందుకంటే దీని గురించి ప్రెస్ మీట్ పెట్టాడేమో అనుకోవాలి. కాదు, రాత్రి నేను చెప్పిందే లిక్కర్ గురించే పెడుతున్నాడు అని. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతాడు. విజయసాయి రెడ్డి అంట అమ్ముడు పోయాడంట. చంద్రబాబుకి అమ్ముడు పోయాడు, కూటమి ప్రభుత్వానికి అమ్ముడు పోయాడు. ఆ ప్రలోభాలకు లొంగి వాళ్ళకి అమ్ముడు పోయి అప్రూవర్గా మారిపోయి చెప్తున్నాడని. అప్రూవర్గా మారిపోవడం అంటే ఏంటి? ఎవడైనా నిజాలు చెప్పడానికి అప్రూవర్గా మారుతాడు. అదే జరిగింది అనుకో. అసలు విజయసాయి రెడ్డి నిన్నటి దాకా నీతో కలిసి తిరిగిన వాడు దాదాపు 32 కేసుల్లో నువ్వు A1 అయితే ఆయన A2. ఆ రకంగా రాసుకొని పూసుకొని తిరిగిన వాళ్ళు, దోచుకున్న వాళ్ళు, తిన్నవాళ్ళు ప్రతి కేసులో మీ ఇద్దరే కదా, ప్రతి దోపిడీలో మీ ఇద్దరే కదా. అలాంటి వాడు ఇవాళ వేరే వాడికి అమ్ముడు పోయాడని నువ్వు అంటున్నావంటే అది ఎవరు నమ్ముతారు? విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడంటే నువ్వే కొనుక్కోపోయావు విజయసాయి రెడ్డిని. పైగా ఒక మాట నోరు జారాడు. ఏమంటే